ముఖిల్ నేను బిజినెస్ విషయంలో ఫ్రెండ్స్. విన్సెంట్ ఇతనే మా లీడర్. ఆయన అవసరాలని మేము పూర్తి చేస్తాము. అతను మాకు డబ్బులిచ్చి బాగా చూసుకుంటాడు. అప్పట్లో నేను ఒక మొబైల్ టాపప్ షాప్ నడిపేవాడిని. నా షాప్కి రీఛార్జ్ చేయించుకునేందుకు చాలా మంది అమ్మాయిలు వచ్చేవారు. అందులో కొంతమంది అమ్మాయిల్ని నేను ఫాలో చేసి వాళ్ళ క్యారెక్టర్ తెలుసుకొని అందులో నుంచి కొన్ని నంబర్స్ సెలెక్ట్ చేసి నేను ముఖ్యులకి ఇచ్చేవాడిని. నమస్తే గురు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఈ రోజు పొద్దున వైజాగ్ నుంచి వచ్చే బండికి స్కార్పియోకి యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళ సిమ్ కార్డులు 2 ఇదిగో. ఓకే గురు, నిన్న ఒక చోటుకి వెళ్ళాను గురు. అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. అక్కడ దొరికిన సిమ్ కార్డులే ఇదిగో. సరే గురు, చాలా రిస్క్ చేస్తున్నావు, చూసేవండి గురు. ఇందులో మీరు అడిగిన దానికన్నా ఎక్కువగానే ఉంది. ఎంజాయ్. థ్యాంక్స్ మనలోనే అన్న. ఉంటుంది. సరేనా? అవును, ఎలారా యాక్సిడెంట్లోని మీకే కనిపిస్తున్నాయి? మేము అసలు నిద్రపోతేనే కదా ఫుల్ రౌండ్స్ లోనే ఉంటాం. ఎక్కడన్నా యాక్సిడెంట్ అయినా ఫస్ట్ మేమే ఉంటాం అక్కడ. గురు, మేము కాపాడటానికి వచ్చామని చెయ్యిస్తారు గురు. ఆ గ్యాప్ లోనే చైను ఫోను అన్ని ఖాళీ చేసేస్తాం. ఏదో నువ్వు చెప్పావని ఈ సిమ్ కార్డులు అవి తీసుకొస్తున్నావు. సరే మీరు బయలుదేరండి. ఓకే గురు. అలాగే గురు. హాయ్ ముఖిల్. రాగునా? నా షాప్లో టాపప్ చేయించుకున్న అమ్మాయిల నంబర్స్ ఓకే, ఈజీగా పికప్ చేయొచ్చు. అలాగా? సరేరా, లోపలికి వెళ్దాం. గునా, నేను ఇచ్చిన సిమ్స్ చెక్ చేసావా? అన్ని చెక్ చేశాను, ఏది లోకల్ కాదు. ఓకే, నువ్వు ధైర్యంగా చెయ్యి. ఇదిగో. చెక్ చేసినప్పుడు మన స్టేట్లో ఉన్న వాళ్ళు కాదుగా. వాళ్ళంతా బాంబే, బెంగళూరు, కల్కట్టా, ఢిల్లీ, ఓకే. అదర్ స్టేట్ అమ్మాయిలే. ఒక అమ్మాయికి మెసేజ్ చేసావా? యా, చూద్దాం. వెయిట్ చేద్దాం. నువ్వు కావాలంటే చూడుకున్నా, ఖచ్చితంగా ఇది ఒకటి దొరుకుతుంది. అలా దొరికిందంటే అది చికెన్ 65. ఎంజాయ్. హలో. హాయ్ రాహుల్, హౌ ఆర్ యు? నేను రాహుల్ కాదు, గీత మాట్లాడుతున్నాను. సారీ అండి, రాహుల్ +2 చదువుతున్నాడు. వాడి ఎగ్జామ్ కోసం ఆల్ ది బెస్ట్ చెప్దామనే మెసేజ్ చేశాను. యాక్చువల్ గా నా ఫ్రెండ్ తమ్ముడి పేరు కూడా రాహులే. ఒకవేళ ఎప్పుడైనా నా మొబైల్ నుంచి మీకు ఫోన్ చేసి ఉండొచ్చు అనుకుంటున్నా. మీ పేరు? నా పేరు జానీ అండి. జానీయా? నైస్ నేమ్. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. రజనీ సార్, శ్రీదేవి మ్యామ్ చాలా బాగా నటించారు. ఏరేనండి జానీ, చూడడానికి మాధవన్లా ఉంటాను. ఇలాగే చెప్తారు, కానీ డైరెక్ట్ గా చూస్తే ఓ మాదిరిగా ఉంటారు. ప్లేస్ ని ఫిక్స్ చేయండి, ఎన్ని గంటలకి రావాలి? నిజంగానా? నిజంగానేనండి. ఓకే, అయితే నేను మార్నింగ్ కాల్ చేస్తాను. వీరిని పుట్టించి పెంచి చదివించి రాత్రి పగలు చూడకుండా పెద్దవాళ్ళు కాపాడుకుంటున్నారు. కానీ ఇవేంటంటే పెళ్లి వరకైనా వాళ్ళ మనసుని మన్నని కాపాడుకోకుండా ఈజీగా దిగజారిపోతున్నాయి. రే, టేబుల్ మేనేజ్ తెలీదా నీకు? ఎన్నిసార్లు చెప్పించేది? చిన్న దేవుడు కోపపడతాడు. టేబుల్ మేనేజ్ తెలీదా నీకు? ఎన్నిసార్లు చెప్పించేది? చిన్న దేవుడు కోపపడతాడు.